అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు. అయితే భవనం అన్నప్పుడు ఇల్లే కాదు, ఒళ్ళు కూడా. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నంత మాత్రాన్ని సరిపోదు, ఒంట్లో కూడా ఉండాలి. అంటే ఆరోగ్యం, పుష్టి. భద్రం కర్ణేభి శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షజత్రా స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభి వ్యశేమ దేవహితం యదాయు. ఏం చెప్పారండి, మన శాంతి మంత్రాల మీద ఉపన్యాసాలు చెప్పుకున్న చాలు, అంత గొప్పగా చెప్పాడు ఇక్కడ. మా చెవులు ఎప్పుడు భద్రం వినుగాక, మా కళ్ళు ఎప్పుడు భద్రం చూచుగాక. కొందరు అంటారు, ఏమిటో ఈ మధ్య అన్ని దుర్వార్తలు వింటున్నామండి. అదొక లక్ష్మి. మనకెప్పుడు మంచి వినబడాలి, మనం ఎప్పుడు మంచి చూడాలి. స్థిరమైన అంగములతో, అంటే చక్కగా దృఢంగా పనిచేసే అవయవాలతో దేవతలు తృప్తిపడే మంచి పనులు మేము చెయ్యాలి. ఎంత ఎంత గొప్ప హితాకాంక్ష ఉందండి దీంట్లో, ఎంత చక్కటి శుభాకాంక్ష ఉంది. ఇవండి గ్రీటింగ్స్ అంటే. ఇలాంటి గ్రీటింగ్స్ చెప్పుకోవాలి మనం. ఇవే శాంతి పాఠాలు. అంత అద్భుతమైన మాట చెప్పారు. ఇది అధర్వణ వేదానికి శాంతి పాఠంగా పెట్టారు పెద్దలు. అంత అత్యద్భుతమైన భావం ఉన్నది. అలాగే అన్నీ భద్రంగా పనిచేయాలి అంటే భద్రస్వరూపుడైన ఆ తల్లి మహాలక్ష్మిగా మన శరీరమున, శరీర భవనంలో, గృహభవనంలో, భువనంలో ఆవిడే ఉండాలి అని మనం నమస్కరించుకోవాలి. యా స్త్రీ స్వయం సుకృతినాం భవనేషు. మరి పాపాత్మలలో ఉండదా అమ్మవారు? సర్వవ్యాపినేమో అక్కడ ఉంటుంది, అక్కడ మరో రూపంలో ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే అలక్ష్మీ పాపాత్మనాం. తర్వాత మాట అది. పాపాత్మల ఇళ్లల్లో ఆవిడ అలక్ష్మీ రూపంతో ఉంటుంది. ఈవినే పెద్దమ్మ అంటూ ఉంటారు. అంతే. ఇక్కడ గొప్ప ఈవిని ఎందుకు పెద్దమ్మ అంటారంటే గొప్ప అర్థం ఉన్నదండి. ఏవో కథలు చెప్తాం, పురాణ కథలు. నిజమే, వాళ్ళొక ఉద్దేశంతో చెప్తారు. మనం పెద్దమ్మ అంటే అర్థం ఏంటంటే మనిషి పుట్టుకతోనే మోక్షానికి అర్హుడు కాలేదు. మోక్షానికి అర్హుడైనవాడు పుడతాడా? వాడికి ఇంకా మోక్షానికి కావలసిన సాధన చేసుకోవాలి కనుక వాడు పుట్టాడు. కానీ సాధన చేస్తే కానీ అర్హుడు కాలేదు. కానీ సాధన చేయడం కోసం జన్మ వచ్చింది కనుక ఈ జన్మ వచ్చాక సాధన చేయాలి. ఈ జన్మ వచ్చినప్పుడు పాపం అంటూ ఉంటే కదా వచ్చింది. కనుక ముందేముంది? పుట్టడానికి ముందు నీకు కనబడుతుంది పెద్దది. ముందు పుట్టింది ఏమిటి? పాపమే. ఈ పాపంతో, ఈ పుణ్యంతో, ఈ కర్మ సంస్కారములతో ఈ శరీరం లభించింది. నువ్వు పొందవలసింది ఆ తర్వాత అసలైన ఐశ్వర్యం. కనుక ముందు దరిద్రం ఉంటుంది, నీ ప్రయత్నం వల్ల ఐశ్వర్యం వస్తుంది. కనుక పెద్దమ్మ ఐశ్వర్యం కంటే ముందే పుట్టింది కదా, అదే అనమాట. దరిద్రం ఐశ్వర్యం కంటే ముందే ఉంటుంది. దాన్ని నువ్వు తొలగించుకుని ఐశ్వర్యాన్ని పొందుతున్నావు కనుక ఈవిని పెద్దమ్మ జ్యేష్ఠాదేవి అన్నారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. దీన్ని నువ్వు తొలగించుకుని దాన్ని పొందాలి, ప్రయత్నించాలి. అందుకే పాప సంస్కారాల వల్ల, దుష్కృత్యాల వల్ల ఇది ప్రాప్తిస్తుంది. నువ్వు సత్కృత్యాల వల్ల దాన్ని పోగొట్టుకోవచ్చు. జ్యేష్ఠాలక్ష్మిని పేరు పెట్టడంలోనే ఎంత గొప్ప విషయం ఇది. అయితే అది కూడా ఆవిడేట. ఇది ఒకటి గొప్పగా ఉంది. అది కూడా ఆవిడే అని తెలిసి నమస్కారం చేస్తే ఆవిడ వదిలేస్తుందేమో. చూడండి ఇక్కడ. ఎందుకంటే మంచివాడికి దండం పెట్టాలట, బాధ పెట్టేవాడికి దండం పెట్టాలట. మంచివాడికి ఎందుకంటే మంచివాడు కనుక దండం పెట్టాలి. బాధ పెట్టేవాడికి ఎందుకు దండం పెట్టాలి? నన్ను బాధ పెట్టుకున్నాయినా అని దండం పెట్టాలట. ఓ వీలుకి పెట్టుకుందాం, ఏం పోయింది? జ్యేష్ఠాదేవికి దండం పెడదాం, మా ఇంటికి రాకని. దండం పెడితే కానీ ఆవిడ రాకుండా ఊరుకోదు. ఏం చేయగలరు మీరు చెప్పండి ఇక్కడ. కనుక జ్యేష్ఠాదేవి ఎవరు? ఆవిడే, అలక్ష్మి. ఆవిడని అలా అనొచ్చు అంటే అనొచ్చు. ఎందుకంటే ఆవిడికి జ్యేష్ఠత్వము లేదు, ఇది రెండు ఆవిడికి లేవు. మన పుణ్యం కొద్దీ పాపం కొద్దీ వస్తుంది. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకరికి మంచి ఒకరికి చెడు ఉండదు. కర్మఫల ప్రదాత భగవంతుడు. ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. ఇదొక్కటే నిర్వచనం చెప్పుకోవాలి. ఈశ్వరుడు అంటే కర్మఫల ప్రదాత. ఆ ఎరుకు మనకు కలిగి ఉంటే ఈశ్వరానుగ్రహం ఉన్నట్టే. అందుకు మనం చేసుకున్న కర్మకి తగ్గ ఫలితం ఇస్తాడు. ఫలితం ద్వారా కర్మక్షయం చేయిస్తూ ఉంటాడు ఆయన. నువ్వు నీ వివేకాన్ని ఉత్పన్నం చేసుకుని సత్కర్మలు చేస్తూ ఉంటే క్రమంగా చిత్తశుద్ధిని ఇస్తాడు, దానికి జ్ఞానం ఇస్తాడు, మోక్షాన్ని ఇస్తాడు. అది ఇస్తాడు. అందుకే చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా అని. ఇది ఎవడు మార్చలేడు. యూనివర్సల్ రూల్ ఇది, గుర్తుపెట్టుకోండి. విశ్వనియమం ఇది. అలాంటి ఈశ్వర అనుగ్రహం అంటే ఈశ్వరుడు అనుగ్రహమే అమ్మవారు, మరొకటి కాదు. ఆయన ఇవ్వాలంటే ఆయనకు శక్తి ఉండాలిగా, ఆ శక్తి ఆవిడ. కనుక నా తల్లి పుణ్యాత్ముల ఇళ్లల్లో మహాలక్ష్మిగా కళకళలాడుతూ తిరుగుతుంది, పాపాత్ముల ఇళ్లల్లో అలక్ష్మిగా ఉంటుంది. ఇక్కడ అలక్ష్మి అంటే ఇందాక చెప్పిన వాటన్నిటికీ ఆపోజిట్ అంతే. లక్ష్మీ అంటే అవి, ఆ లక్ష్మీ అంటే ఇవి. మంచి లక్షణాలు ఉంటే లక్ష్మి అండి, ఆ లక్షణాలకు వ్యతిరేకంగా ఉంటే అలక్ష్మి అంతే. లక్షణ శక్తే లక్ష్మి. ఇది ప్రధానమైన అర్థం చెప్పుకుంటే చాలు. అవి లేకపోవడం ప్రధానికి దరిద్రమే. ఏది అడిగినా ఏదీ లేదు లేదు లేదు.
అలా ప్రతి దానిలో ఈ లేమి అనేటువంటిది ఏదుందో అదంతా కూడా అలక్ష్మి అని చెప్పబడుతుంది. ఇది ఎవరింట్లో ఉంటుందంటే పాపాత్ముల ఇళ్ళలో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందనే దేవి భాగవతంలో చెప్తాడు. అది ఇక్కడ అన్వయించుకుంటే మనకి ఇంకా అర్థమవుతుంది. ఏమనంటే పాపాత్ములలో ఆవిడ ఫస్ట్ ఎంట్రీ ఎలా కనబడుతుందంటే పాపినాం కలహాంకురా అన్నాడు. ఇక్కడ పాపుల ఇళ్లల్లో ఆవిడ కలహం అనే మొలకగా వస్తుంది రండి. కలహాంకురా, కలహం అంటే ఒకరికొకరు పడకపోవడం, ఇది కలహం అంటే. అది మొలకట, అన్ని అశాంతులకి అది మొలక. ఆ ఇళ్లలో నెమ్మదిగా ఆ కలహం ప్రవేశిస్తుందిట. కలహం ప్రవేశించగానే ఒకరంటే ఒకరికి పడదు. ఒకరంటే ఒకరికి పడని వాళ్ళు ఒకే చోట ఉండడం పెద్ద నరకం, అంతే అనమాట. అవునా లేదా? అందుకు ఒక ఆయన అంటాడు, చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింతగాదయా అన్నాడా లేదా? ఇంటిలోని పోరు, ఆ పోరే పెద్ద లక్ష్యం అండి. వాడికి ఇంటికి ఎక్కడికైనా వెళ్ళగలడు కానీ ఇంటికి మాత్రం వెళ్ళని భయం అంట. అందుకే ఒక ఆఫీసులో ఒక ఆయన ఎప్పుడు సాయంత్రం 6ంటికి కానీ ఇంటికి రానివాడు ఒకరోజు సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చేసట. వాళ్ళు ఆవిడ అడిగింది, ఏంటి మీరు 4 గంటలకి వాళ్ళు వచ్చేసారు అంటే, నేదో ఫైల్ తప్పు చేశాను, మా బాసు గో టు హెల్ అన్నాడు, ఇల్లు గుర్తొచ్చింది అన్నట్టు. ఇలా ఉంటాయి మనకు విశేషాలు. అందుకోసం ఇక్కడ ఇల్లు నరకప్రాయం అయిపోతుంది. ఎందువల్ల అంటే కలహాంకురా, ఇది చెప్పాడు ఇక్కడ. పాపినాం కలహాంకురా, అది ప్రవేశించిందంటే సౌమనస్యం వల్ల సంపదలు పెరుగుతాయి, వైమనస్యం వల్ల శాంతి ఉండదు. ఒకరికొకరు పడకపోవడం అంత నరకం అండి. అమ్మవారి అనుగ్రహం అంటే మీకు తెలియకుండానే ప్రేమలు ఉంటాయి. ప్రేమ రూప ప్రియంకరి ఆవిడ, ఇవి తెలుసుకోవాలి. అందుకే ఎప్పుడు ఇంట్లో కలహాలు ఉంటే ఎన్ని పాపాలు చేసినా ఈ రూపంలో అమ్మవారు ఉంది అనుకుంటే ఎవరిని నిందించం, బాధే లేదు. ఇలాంటి వాటి వల్ల ఒక నిందించడం తగ్గుతుంది. అప్పుడు దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేస్తాం. ముందు రోగం అంటూ డయాగ్నైజ్ అయితే కదా ట్రీట్మెంట్ అంటూ ఉంటుంది. కనుక దుష్కృతం చేత అలక్ష్మి వచ్చింది కనుక దుష్కృతం తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం ఏంటి? సుకృతం ఆచరించడమే, మరొకటి లేదు. అందుకు పాపుల ఇళ్లల్లో కలహ రూపంలోనూ రోగాల రూపంలోనూ కొందరు ఇళ్లల్లో ఎప్పుడూ మంచం నిండుగా ఉంటుందిట. ఒకడు దిగితే మరొకడు ఎక్కుతూ ఉంటాడు. అది నిరంతరం జబ్బులు అలాగా కొనసాగుతుంటాయి. ఇదొక దౌర్భాగ్యం చూడండి, అదొక విషయం, బాధాకరం. ఎప్పుడూ నిరుత్సాహమే. అలాగే ఇంట్లో చక్కగా సూర్యుడు ఉదయించే లోపలే కళకళలాడి తెమిలిపోవడం, ఆ పాచి వస్త్రాలు విడిచిపెట్టి చక్కటి వస్త్రాలు ఉతికారేసిన ధరించడం, ఇవే ఉండవు అక్కడ. ఒక మహాతల్లి చెప్తోంది, నాకు చాలా శుభ్రం ఎక్కువండి, అందుకే 2 వరకు ఇల్లంతా శుభ్రం చేసి 2ంటికి ఆవిడ స్నానం చేసి దేవుడి పూజ చేసి అన్నం పెడుతుందిట. బా ఏం భక్తి అమ్మ! ఏ లక్ష్మీదేవి సంతోషించింది ఇలాంటి వాటికి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాతకాలం శుభ్రం చేసి ఆ ఇంట్లో దీపం పెడితే చాలా సంతోషం. అలా కానీ చేసినట్లయితే ఆ లక్ష్మీయే అది. కనుకనే ఇలాంటి సంస్కారములు బుద్ధులు కొంతమందికి చెప్పినా పోవండి. ఇప్పుడు ఇంత చెప్పామా, రేపటి నుంచి ఉందాం అని అనుకున్నారు అంటే అప్పుడే సుకృతులు అయిపోయినట్లు లెక్క. కొందరు ఉందాం అనుకోరు, కొందరు అనుకుంటారు కానీ ఉండలేరు. అంటే ఇంకా వాళ్ళకి పోలేదు పాపం అని అర్థం. పాపం పోగొట్టుకునే పుణ్యమేదో ఉంటేనే మారాలనే బుద్ధి పుడుతుంది, అది కూడా తెలుసుకోండి ఇక్కడ. అందుకు ఇక్కడ పాపాత్మనాం అలక్ష్మీ అయింది కదా. ఎక్కడెక్కడ ఎలా ఉంటుందో అమ్మవారిని పోల్చుకోవచ్చండి. అమ్మవారు అనగానే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో ఒక విగ్రహంలా ఉంటుందని కాదు. అమ్మవారంటే ఇది, ఆ స్వరూపాన్ని మీరు విగ్రహంగా ఆరాధన చేస్తున్నారు, ఏకాగ్రంగా ఉపాసన చేస్తున్నారు. కానీ అమ్మవారిని ఉపాసన చేస్తున్నప్పుడు ఈ శక్తులన్నీ ఇస్తుంది ఆ తల్లి. లక్ష్మీ రూపంలో మనల్ని అనుగ్రహించి మన యొక్క దుష్కృతాలని తొలగించి అలక్ష్మిని తొలగించుతుంది. అందుకే ఆ తల్లిని ప్రార్థన చేస్తూ అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే అన్నాం. ఎక్కడ? లక్ష్మీ సూక్తం, శ్రీ సూక్తంలో చెప్తున్నాం, అలక్ష్మి వదులుగాక. అంతేకాదు అక్కడ ఆ తల్లిని కీర్తిస్తూ అంటారు, అమ్మా మా ఇళ్లల్లోంచి నువ్వు ఈ దరిద్రాంతటిని సర్వాన్నిర్నుదమే గృహాత్ అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్. అభూతి అంటే ఐశ్వర్యం లేకపోవడం, సమృద్ధి లేకపోవడం. ఇలాంటి అలక్ష్మీ లక్షణములు మా ఇంటి నుంచి తొలగుగాక అని ప్రార్థన చేసుకున్నారు చూడండి. అందుకు అమ్మ పాపాత్ములలో ఉన్నా నమస్కరించిన వాళ్ళ ఇళ్లలో మాత్రం లక్ష్మీ రూపంగా ఉంటున్నది. అలాగే ఎవరెవరి దగ్గర ఎలా ఉంటుందంటే కృతధియాం హృదయేషు బుద్ధి. కృతధియాం అంటే ఇక్కడ బుద్ధిమంతులు అని అర్థం. బుద్ధిమంతుల హృదయంలో బుద్ధిగా ఉంటుంది. బుద్ధిమంతులు అంటే అర్థం ఏంటి? జ్ఞానులు, జ్ఞానం కలిగినటువంటి వారు. ఆ జ్ఞానం కలిగిన వారి అంతరంగంలో జ్ఞానరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది అంటే అమ్మే జ్ఞానరూపం, జ్ఞానం లక్ష్మీ స్వరూపం. ఇది గుర్తుపెట్టుకుంటారు. ఐశ్వర్యం ఒక్కటే లక్ష్మిగా, జ్ఞానం కూడా లక్ష్మి. అందుకే సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మిశ్చ ప్రసన్నామం సర్వదా అని వైదిక వాంగ్మయం 6 లక్ష్ములు చెప్పింది మనకి. అందులో సరస్వతి అనేది జ్ఞానలక్ష్మే కాదా?
లేకపోతే వాచం పద్మాలయాం పద్మాం ఏమిటి? వాచం, ఆ తల్లి వాగ్దేవి, ఆవిడే జ్ఞానస్వరూపిణి. అందుకే జ్ఞానులకి లక్ష్మి జ్ఞానలక్ష్మి, వాళ్ళకి అదే లక్ష్మి, అదే వాళ్ళ ఐశ్వర్యం. అంతే కదండి. రమణ మహర్షులు వారి ఐశ్వర్యం ఏంటి? ఆయన కట్టిన గోచేపాత, ఆయన ఉన్నటువంటి కుటీరమా, ఆ కొండల్లో కొన్నల్లో తిరగడం ఆయన ఐశ్వర్యం. కానీ ఆయన ఐశ్వర్యవంతుడు కాడు అనే దమ్ముందా ఎవరికైనా? ఆయన్ని మించిన ఐశ్వర్యవంతుడు ఎవరున్నాడు? అసలైన ఐశ్వర్యవంతుడు ఆయనే. ఏమిటి ఆయన ఐశ్వర్యం? కృతధియాం హృదయేషు బుద్ధి, అది అసలైన ఐశ్వర్యం. ఆ పరమాత్మకు సంబంధించిన జ్ఞానము అది అనుకోవచ్చు, లేదా లౌకికమైన జ్ఞానం, ఏ జ్ఞానమైనా అమ్మ రూపమే. ఇదైతే అపరాజ్ఞానం, అదైతే పరాజ్ఞానం, ఈ రెండు అమ్మ యొక్క రూపములు. అటువంటి ఆ తల్లికి మేము నమస్లో హృదయంలో శ్రద్ధగా ఉంటుందట. చూడండి, పుణ్యాత్మ ఇళ్లలో లక్ష్మి, పాపాత్మ ఇళ్లలో అలక్ష్మి, జ్ఞానుల హృదయంలో జ్ఞానము, సత్పురుషుల హృదయంలో శ్రద్ధ. చాలా గొప్ప మాట. సతాం శ్రద్ధ. సతాం అంటే సత్పురుషుల హృదయంలో శ్రద్ధ. ఇక్కడ తెలుసుకోవాలంటే శ్రద్ధ అనేది ఎవరికి ఉంటుంది? ఇప్పుడు సత్పురుషులకి ఉంటుంది. శ్రద్ధ లేదండి అంటే వాడు సత్పురుషుడు కాడు అని అర్థం అన్నమాట. శ్రద్ధ చాలా గొప్ప దేవతా స్వరూపం. శ్రద్ధ అనే మాట గతంలో మనం ఇక్కడ చెప్పుకున్నట్టు నాకు గుర్తు. శ్రద్ధ అంటే గురు శాస్త్ర వాక్యములయందు అఖండ విశ్వాసము. శ్రద్ధ అంటే ఇది అర్థం. గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు అఖండ విశ్వాసం. ఇప్పుడు దుర్గాదేవిని ఆశ్రయించండి తరించిపోతారు అనే మాట మీరు విన్నారు. విన్నాక మీకు ఏమనిపించింది? ఆశ్రయించాలి అనిపించింది. ఆశ్రయించాలి అనిపించిన దుర్గాదేవి మీకు కనబడిందా? ఇదివరకు ఆశ్రయించిన వారి అనుభవం ఏమైనా మీకు తెలిసిందా? ఒకవేళ వాడు చెప్పినా మీరు నమ్ముతారా? ఎందువల్ల ఆశ్రయించారు దుర్గని? ఇక్కడ చెప్పడం చేత మీకు నమ్మకం కలిగింది. అంటే వాక్యం మీదే కదా మీకు నమ్మకం కలిగి దుర్గాదేవిని ఆరాధన చేశారు. అప్పుడు దుర్గ యొక్క అనుగ్రహం పొందారు. కనుక దుర్గ యొక్క అనుగ్రహం పొందడానికి మీకు ఏది ఉపకరించింది? మీరు చేసిన సాధన. మీరు సాధన చేయడానికి ఏది ఉపకరించింది? గురువు చెప్పిన వాక్యం. గురువు దేని బట్టి ఆ వాక్యం చెప్పాడు? ఇది ఆలోచించండి. నాకు నిన్న రాత్రి తోచింది మీకు చెప్తున్నానంటే వినద్దు. ఎవడైనా వాడికి తోచింది చెప్తే వినద్దు, శాస్త్రంలో చెప్పింది చెప్తే వినండి. ఇక్కడ తోచింది చెప్పింది వినద్దు, చెప్పింది శాస్త్రం చెప్పింది చెప్పాలి. గురువైన వాడు కూడా శాస్త్రం చెప్పింది చెప్పాలి. వాడికి తోచిందైనా అది శాస్త్రంలో చెప్పిందైతే వినాలి. ఇక్కడ కనుక శాస్త్రము చెప్పినదే గురువు చెప్పాలి. శాస్త్రంలో లేనిది గురువు చెప్తే మనకి గ్రాహ్యము కాదు అని జగద్గురువే చెప్పాడు. యచ్ఛాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి అన్నాడే లేదా? అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే, అది కూడా చెప్పాడే లేదా? ఈ రెండింటిని మనం పరిశీలన చేసుకుంటే శాస్త్రం మనకు చెప్తోంది, దాన్ని గురువు మనకు బోధిస్తాడు. కనుక ఇప్పుడు మనకు ఏర్పడిన విశ్వాసం శాస్త్రమునందు గురువునందు. మనకు శాస్త్రం రిఫర్ చేయక్కర్లేదు, గురువు చెప్పిన శాస్త్రంలో ఉందా లేదా అని. అతడు శాస్త్రబద్ధంగా చేస్తున్నాడనేది నీ యొక్క తార్కికమైన ఆలోచనకు అందితే చాలు. అప్పుడు నువ్వు ఆ గురువాక్యమునందు విశ్వాసం కలగాలి. అంతే. ఇంకేం చేస్తాం? ఎన్ని గ్రంథాలు మనం చదవగలం? అవన్నీ పాటుపడి కష్టపడి చెప్పినటువంటి వాడు వాక్యం మనకు ప్రమాణమైపోవాలి. అదొక్కటే నిన్ను తరింపజేయగలదు. శ్రద్ధ ఒక్కటి ఎంతైనా చేయగలదు. శ్రద్ధ లేనివాడు ఏమీ సాధించలేడు. ఇది తెలుసుకోవాలి. శ్రద్ధ ఉంటేనే ఏదైనా. చిట్ట చివరికి మీరు వేసుకునే మందైనా శ్రద్ధ వల్లే పనిచేస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాసేసినా అది పట్టుకొచ్చి ఇది పనిచేస్తుందో లేదో, వాడు సరిగ్గా రాసేయడో లేదో, వాడు సరిగ్గా చదివేయడో లేదో, ఏమి సర్టిఫికేట్ ఒకసారి చూపిస్తారా అని అడుగుతారండి డాక్టర్ని ఎవరైనా. అక్కడికి వెళ్ళేటప్పుడే వాడి మీద ఒక నమ్మకంతో వెళ్ళారు. అంతేగాని వాడు రాసింది కరెక్ట్ అవునో తెలుసుకోవడానికి మీరు మెడిసిన్ అంతా చదివి వెళ్తారా? లోపల జబ్బు ముదిరిపోతుంది, ప్రాణం పోతుంది. అక్కడ మరి శ్రద్ధ పనిచేసిందా లేదా? అంటే లౌకిక విషయాల్లో కూడా శ్రద్ధ ఉంది. కనుక శ్రద్ధ అనేది ఆధ్యాత్మిక విషయమే కాదు, అన్ని విషయాల్లోనే శ్రద్ధతోనే బ్రతుకు నడుస్తూ ఉంటుంది. మన పిల్లల్ని నమ్మి కొన్ని బతికేస్తాం, పిల్లలు మనల్ని నమ్మి బతికేస్తారు. శ్రద్ధ కాదు. కానీ నమ్మకం అనే స్థాయి నాస్తికుడికి కూడా ఉంది, ప్రతివాడికి ఉన్నది, ప్రతివాడికి ఉంటుంది. అయితే ఆ శ్రద్ధలోనే తామసిక శ్రద్ధ, రాజస శ్రద్ధ, సాత్విక శ్రద్ధ అని మళ్ళీ చెప్పారు ఇక్కడ. సాత్విక శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల యందు, గురువాక్యముల యందు, భగవంతుని యందు శ్రద్ధ కలిగి ఉండుట అని. నాకు ఎంత చేశాను ఏమొచ్చిందండి అంటే వాడు శ్రద్ధ లేదని అర్థం. ఎంత చేసావు కానీ శ్రద్ధతో చేయలేదనమాట. కనుక సాధనకి బలమిచ్చేది శ్రద్ధ. శ్రద్ధ లేని సాధన ఓటికుండలో నీరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓటికుండలో నీరు నింపుతున్నావు, ఏం ప్రయోజనం? పోతుంది. అందుకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందండి శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. గురువులు పాఠం ఎలా బోధిస్తారంటే సానుకూలం ప్రతికూలం అని రెండు విధాలుగా బోధిస్తారు, అనులోమ విలోమ క్రమంలో. ఎలాగంటే ఇలా చేస్తే బాగుపడతావు, ఇలా చేయకపోతే దెబ్బతింటావు, ఇదనమాట. ఇలా చేస్తే బాగుపడతావు అనేది సానుకూల బోధన, ఇలా చేయకపోతే దెబ్బతింటావు అనేది ప్రతికూల బోధన.
ఈ రెండింటి ద్వారా చెప్పదలుచుకున్నది మాత్రం ఒకటే. అందుకే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణ అధిగచ్చతి. అచిరేణ శీఘ్రముగా నీకు కావాలి అంటే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధతో పాటు ఉండవలసిన తత్పర సంయతేంద్రియ, తత్పరుడివై ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, నీ ఇంద్రియాలు నిగ్రహించాలి. అప్పుడు నీకు సులభంగా జ్ఞానం వస్తుంది. అది వస్తే మోక్షం వచ్చేస్తుంది. అచిరేణ, తొందరగా. అందుకు తొందరగా రావాలంటే ఉండాల్సిందేంటి? శ్రద్ధ ఉంటే బాగుపడతావని చెప్పిన వాడు ఏమన్నాడు తెలుసా? అజ్ఞశ్చ అశ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి అన్నాడు. శ్రద్ధ లేని మూర్ఖుడు నశించిపోతాడు, జాగ్రత్త అని మళ్ళీ అన్నాడు. ఇక్కడ కృష్ణుడు చాలా కరెక్ట్గానే మాట్లాడతాడండి. గురు వాక్యం అలా ఉంటుంది, అంతే కఠినంగానే ఉంటుంది. ఆయన వ్యాఖ్యానం ఎందుకు చెప్పాడు మనకేం తెలుసు? మొత్తానికి రెండు సానుకూల ప్రతికూల బోధనలో మనకు తేలిందేమిటి? శ్రద్ధ. ఈ శ్రద్ధ కొందరికి సహజంగా పుడుతుంది, కొందరికి చెప్పినా పుట్టదు. అవునా లేదా? కొందరికి సహజంగా పుడుతుందట. వారికి భగవంతుడి మీద అఖండ విశ్వాసం. ఏం పుస్తకాలు చదవడు, ఏమీ చదవడు, కేవలం అఖండ విశ్వాసం. దానితో మోక్షం పొందిపోతాడు ఒకడు. ఇంకోడు ఉంటాడండి, ఇటు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు అన్నీ వల్లవేస్తాడు, కానీ వాడికి శ్రద్ధ ఉండదు, భగవంతుడి మీద నమ్మకం ఉండదు. వాడు ఇంకా జన్మపరంపరలో కొట్టుకుపోతూనే ఉంటాడు. ఇన్ని ఉండి అది లేదు వాడికి. కనుక శ్రద్ధ అన్నిటికంటే గొప్పది. అది ఉంటే అన్నీ అవే వస్తాయట. అది శ్రద్ధ 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 శ్రద్ధ. ఇది భగవంతుని యందు అఖండ విశ్వాసము. ఈ శ్రద్ధకే మరొక పేరు ఆస్తికత. అందుకే శ్రద్ధ అనే దానికి ఉపనిషత్తు ఇచ్చిన డెఫినిషన్ ఆస్తిక్య బుద్ధి. ఇది అనమాట, ఆస్తిక్య బుద్ధి శ్రద్ధ. అసలు భగవంతుడిని తెలుసుకోవడానికి శ్రద్ధ తప్ప మరొక ఆధారము లేదు. ఉందా? ఇంకొక ఆధారం లేదు. భగవంతుడిని ఆశ్రయించాలి అంటే మీరు భౌతికంగా రుజువు చేసుకుని వెళ్తారా? ఒక ఆయన అన్నాడు, కనిపిస్తే నమ్ముతానండి అని. కానీ నమ్మితే కానీ కనబడ్డా ఆయన. అది కూడా వచ్చింది. ఇది చాలా చిక్కు. కనిపిస్తే నమ్ముతావా, నమ్మితే కానీ కనబడ్డా ఆయన. కనుక నమ్మకం అనేది చాలా ప్రధానమైనటువంటిది వచ్చింది. ముందు నమ్ము, తర్వాత అనుభవిస్తావు. ఇక్కడ అందుకు ముందు నమ్ము, తర్వాత అనుభవం. అందుకు శ్రద్ధ అంటే ఇంత లోతైన భావం ఉంది. అందుకు మామూలుగా విశ్వాసం, మూఢ విశ్వాసం శ్రద్ధ కాదు. ఇది తెలుసుకోండి. శాస్త్రసమ్మతమైన విశ్వాసమే శ్రద్ధ. అది కేవలం మూఢ విశ్వాసం అనద్దు. కన్నప్ప శివుణ్ణి నమ్మాడు అని శివుడే అనుకున్నాడు. మూఢ విశ్వాసమా? మీరు పేరు పెట్టేస్తారు మూఢ విశ్వాసం అని. కానీ అక్కడ శివుడున్నాడని శాస్త్రం ఉంది. వాడి శాస్త్రం రిఫర్ చేయలే. సంస్కారం శ్రద్ధనిచ్చేసింది ఆయన. పూర్వజన్మ సంస్కారం చేత ఆయన శివుడే అనే భావం కలిగింది. అక్కడ శివుడనే భావం కలగడం అనేది శాస్త్రంలో ఉంది. అక్కడ శివుడు ఉన్నాడు, అక్కడ ఆ లింగంలో శివుడు ఉన్నాడు. అది శాస్త్రం. అందుకు శాస్త్రసమ్మతమైన విశ్వాసమే కొందరికి సహజంగా కలుగుతుంది, కొందరికి చెప్పినా కలగదు. కొందరికి ఒకసారి చెప్తే కలగకపోతే 10 సార్లు చెప్తే కలుగుతుంది, కొందరికి 10 సార్లు చెప్పినా కలగదు. అలాంటి వాడికి దండం పెట్టి ఊరుకోవచ్చు అంటాడు ప్రహ్లాదుడు. అచ్చపు చీకటింబడి గృహవృతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చర పుట్టినే పరులు చెప్పిననైన నిజెచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఏగిననైన హరిప్రబోధములు అన్నాడు. మొట్టమొదటి మాట్లాడినప్పుడు తారడవి నుండి మేలు నిశాచరాగ్రణి అన్నాడు. కొన్ని మాట్లాడేటప్పటికల్లా ఇదివరకు కొనుక్కున్నాను మీరు అడవికి వెళ్తే బాగుపడతారని, ఇప్పుడు తెలిసింది అక్కడికి వెళ్ళినా బాగుపడరు అన్నాడు. ఇక్కడ ఎందుకంటే మీకు ఇంకా శ్రద్ధ కలిగే అవకాశం లేదు. మీ బతుకు చీల్చి చెండాడాల్సిందే తప్ప మీ బతుకులో శ్రద్ధ కలిగి సాధన చేయడం అవకాశం లేదండి అని తండ్రి గారితో చెప్పుకున్నాడు. అందుకు శ్రద్ధ అనేది కలగాలి అంటే వాడు సత్పురుషుడై ఉండాలి. సత్పురుషుల్లో శ్రద్ధారూపంతో ఉంటుంది. అందుకే సత్పురుషులకి శాస్త్రవాక్యం చెప్తే శాస్త్రం చెప్పిందా అయితే తప్పకుండా చేస్తానని ఆచరిస్తాట. అలా ఆచరిస్తున్నట్టే వాడు సత్పురుషుడని టిక్కు పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. అందుకు శ్రద్ధ సతాం. ఇందులో ఒక్కొక్క మాటను అంత జాగ్రత్తగా తీసుకోవాలి. శ్రద్ధ ఒకవేళ లేదనుకోండి, శ్రద్ధ ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? పక్కవాడికి తెలియక్కర్లే, మనకు తెలుస్తుంది. అందుకు ఎప్పుడు కూడా శ్రద్ధ ఉందో లేదో అనేది మనకే తెలుస్తుంది. ఒకవేళ లేదని మనకు తెలిస్తే ఏం చేయాలి? డెవలప్ చేసుకోవాలి. ఎలా డెవలప్ చేసుకుంటాం? శ్రద్ధ అమ్మే అని దండం పెట్టండి. అది ఇందులో చెప్పేది. శ్రద్ధ అమ్మవారే గనక అమ్మ శ్రద్ధారూపంతో నన్ను అనుగ్రహించు. దీనికి వేదంలో శ్రద్ధా సూక్తం ఉంది. అంతేకాదు అగ్నిహోత్రం ముందు మయి శ్రద్ధాం మేధాం అని అంటారు. నాకు శ్రద్ధని బుద్ధిని ఇవ్వమ్మ ఇవి అడిగారు ఇక్కడ. అందుకు శ్రద్ధ ఉంటే ఇహము బాగుంటుంది, పరము బాగుంటుంది. అందుకే ఇక్కడే ఎక్కువ చెప్పాము. ఎందుకు అంటే విషయాంతరం కాదు, సాగదీత కాదు, ఎక్కడికో వెళ్ళడం కాదు, శాఖాచక్రమణం కాదు, శ్రద్ధ కావాలి. ఇక్కడ ప్రతి విషయం చెప్పే ఉదాహరణ కూడా ఇది బలపడ్డానికే చెప్తున్నాం, కానీ దూరం తీసుకెళ్తున్నాం అనుకోవద్దు. శ్రద్ధకున్న ప్రాధాన్యం ఇక్కడ చెప్పుకున్నాం. శ్రద్ధగా విన్నారు కదా. తాన్ త్వాం నతాస్మ పరిపాలయ దేవి విశ్వం. అటువంటి నిన్ను మేము నమస్కరిస్తూ ఉన్నాం. అమ్మా ఈ విశ్వమును పరిపాలించు. ఏం కోరిక చూడండి వీళ్ళు అడుగుతున్నారు. విశ్వమును పరిపాలించు, అదే కదా వీళ్ళు అడుగుతున్నారు. జగత్పరిపాలనాయ ఇక్కడ పరిపాలయ దేవి విశ్వం. ఈ సమస్తమును పరిపాలించు. సమస్తము
అంటే ప్రపంచం కోసం అడగడం మాకెందుకండి అనొచ్చు, అడుగుతున్న వాళ్ళు దేవతలు, అందుకు వాళ్ళు ఇలాగే అడుగుతారు. విశ్వం క్షేమంగా ఉండాలని అనుకోవడం గొప్ప కోరికండి అన్నిటికంటే. మరి వ్యక్తి విశ్వం గురించి అడగచ్చా అంటే అడగాలి. విశ్వం గురించి అడిగాకే నీ గురించి అడిగే హక్కు నీకుంది, తెలుసుకోండి. చాలామందికి తెలియదు. మన గురించి అడిగాక తర్వాత ప్రపంచం గురించి చూద్దామని కాదు. నువ్వెక్కడున్నావు? మీ ఇంటికి ఎవరైనా వస్తూ ఎప్పుడు వాళ్ళ కోసమే వస్తూ ఉంటే మీకు వారి మీద ఆత్మీయత ఉండదు. కానీ వాడు వస్తూ, ఏమంటే ఈ మధ్య మీకు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఫలానా మందు తింటే బాగుంటుంది, ఇదిగో ఈ పళ్ళు మీకోసం తీసుకొచ్చాను, ఇవి మీరు తినండి అంటే మీకు వాడి మీద ప్రేమ పెరుగుతుంది. కానీ వచ్చిన ప్రతిసారి వాడి సమస్య చెప్పుకొని వాడి పరిష్కారం తీసుకుపోతూ ఉంటే ఏదో చేయగలిగినంత వరకు చేస్తాం, కానీ వాడు మీకు ప్రేమ ఉండదు. వీడి మీద మీకు ప్రేమ వస్తుంది. ఎందువల్ల? వాడు క్షేమం కోసం మాత్రమే వచ్చాడు. ఇక్కడ వీడు నీ క్షేమం కోరుకుంటున్నాడు కనుక వీడిని మనసులో నువ్వు ఎప్పుడు మర్చిపోదు. అలాగే భగవంతుడు మిమ్మల్ని ఆదరించాలి అంటే మీరు కూడా మీ క్షేమం కాకుండా ఆయన క్షేమం కోరండి. అందుకు నువ్వు క్షేమంగా ఉండాలి. ఇది చాలా పెద్దవాళ్ళు అందుకే అంటారు, నీకు మంగళమొగ్గాక నీకు జయమొగ్గాక, నీకు మంగళం అని పాటలు కూడా పాడతారు. ఆయన మంగళం మనం చెప్పాలా? ఆయన ఎప్పుడు మంగళమే. మరి ఎందుకు ఆయన మంగళం కోరుతున్నాం? ఇది తెలుసుకోవాలి. ఇలాంటి మాటలు పట్టుకోగలగాలి. నీకు క్షేమం ఉండుగాక అని అనాలట. అందుకే మహానుభావుడు విల్లిపుత్తూరులో ఉన్న పెరియాళ్వార్ ఆయన విష్ణుమూర్తి దర్శనం ఇవ్వగానే ఆనందపడిపోయి మా స్వామికి ఎక్కడ దిష్టి తగిలిపోతుందని పల్లాయిరత్తాండు అని మొదలుపెట్టాడు మహానుభావుడు. మా స్వామికి దిష్టి తగలకూడదు, మా స్వామి క్షేమంగా ఉండాలి అని అన్నారు. అవునా లేదా? ఆ ప్రేమ ఉండాలండి, ఆ ప్రేమ. అందుకే గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మని కాళీ సర్పం చుట్టేస్తే వాళ్ళు పడిపోదాం అనుకున్నారు. ఎందుకంటే కృష్ణుడు లేకపోతే మేము ఉండలేమని. అందువల్ల కృష్ణుడు వాళ్ళకి మోక్షం ఇచ్చాడు. ఆయన్ని క్షేమాన్ని మీరు కోరుకుంటే మీ క్షేమం సహజంగా లభిస్తుంది. మీరు ఆ పెద్ద ఆయన్ని ప్రేమ చూపిస్తుంటే వాడికి ఉన్నదంతా మీకే ఇస్తాడు. మీరు అదే అడుగుతూ ఉంటే కొంత ఇస్తాడు. అది రెండింటికి తేడా ఉంది. కనుక ప్రేమ. అందుకు ఆయన క్షేమం మనం కోరుకోవాలి. ఆయన క్షేమం మనం కోరుకోవడం ఏంటి? క్షేమమే ఆయన. మరి మీరు కోరుకోవడం ఏంటంటే ఆయన శరీరం క్షేమంగా ఉండాలని అనుకోవాలండి, తప్పేం లేదు. ఆయన శరీరం ఏంటి? విశ్వం ఆయన శరీరం. ఇది ఇక్కడ కనుక విశ్వం క్షేమంగా ఉండాలి అంటే స్వామి నీ శరీరం బాగుండాలని కోరుకోవడం. త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. అలాగే విశ్వక్షేమం ఎవడు కోరుకుంటాడో వాడికి క్షేమం జరుగుతుంది, తెలుసుకోండి.